అయితే సార్ ఇంకొక పాయింట్ ఏంటంటే, థియేటర్స్‌లో ఫస్ట్ డే కలెక్షన్స్ అని నెక్స్ట్ డే ఏస్తారు. సినిమా బడ్జెట్‌లో సగం వచ్చేస్తది కలెక్షన్స్‌లో. బట్ ఫైనల్‌గా వచ్చేసరికి లాస్ వెంచర్ అంటారు. అంటే ఈ కలెక్షన్స్ ఎవరు హీరోస్ కోసం ఏస్తున్నారా? లేతే ఈ కలెక్షన్స్ చూస్తే జనాలు వస్తారన్న నమ్మకంతో ఏస్తున్నారా? అంటే దేనికోసం 2 ఏస్తారు? ఉన్నాయి. ఇప్పుడు ఒకటి ఇది మార్కెటింగ్ స్ట్రాటజీ అని మొదలుపెట్టారు. హ్మ్. మార్కెటింగ్ స్ట్రాటజీ ఏంటి? మన సినిమా ఇంత కలెక్ట్ చేస్తుంది అని చెప్తే జనాలు వచ్చేస్తారు అని. అది భ్రమ. హ్మ్. మనకంటే అడ్వాన్స్‌గా జనాలున్నారు. హ్మ్. మనం ఏస్తే పక్కనే ఎవడు కౌంటర్ ఏస్తున్నాడు కదా సోషల్ మీడియాలో. అవును. ఇది ఫేక్ అని, ఆ సెంటర్‌లో ఇదెంతొచ్చిందని. హ్మ్. సో, ఫాల్స్‌లోకి వెళ్ళిపోయాం. బయటికి రావట్లేదు సార్. మార్కెటింగ్ స్ట్రాటజీ కోసం మొదలుపెట్టింది ఇది కాస్త ఫాల్స్‌లోకి వెళ్ళిపోయింది. హ్మ్. ఫస్ట్ అక్కడ తప్పు జరుగుతుంది. హ్మ్. రెండోది డెఫినెట్గా ఇప్పుడు ఒక హీరోకి XYZ నంబర్ వచ్చింది హ్మ్. డే 1. ఇంకొక స్టార్ హీరో సినిమా వస్తుంది డే 1 అది వచ్చింది కాబట్టి నాకు అంతన్న ఉండాలి ఆ హీరోకి, లేదు కొంచెం ఎక్కువ తక్కువలన్నా ఉండాలి. హ్మ్. ఈ కాంపిటీషన్ హ్మ్. అభిమానుల కోసమనో హ్మ్. హీరోల కోసమనో హ్మ్. ఇది కాంపిటీషన్. హ్మ్. దాంతో ఏమవుతుందో ఒక సినిమా కలెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ నంబర్ చెప్పడం వల్ల, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనున్నాను, ఒక సినిమా నైజాం XYZ నంబర్ కలెక్ట్ చేసిందని చెప్పాం. హ్మ్. అది నిజమో కాదో నాకు తెలుసు హ్మ్. అనుకుందాం. హ్మ్. నెక్స్ట్ ఆ హీరో సినిమా వచ్చినప్పుడు ఇంత కలెక్ట్ చేసిందనే డిస్కషన్ జరుగుతుంది. హ్మ్. ఒరిజినల్ ఎంత కలెక్ట్ చేసింది ఎవరికి తెలియదు. హ్మ్. సో కొనేవాడికి ఏమవుతుంది, హ్మ్. అది చూసుకుంటాడు నెంబర్ చూసి. లాస్ట్ సినిమా ఇంత చేసింది కదా, ఇది ఒరిజినల్ నంబర్ కాదు, హ్మ్. ఇంత చేసింది కదా. హ్మ్. ప్రొడ్యూసర్ కూడా ఇవే లెక్కలు వేసుకుంటున్నాడు ఏరియాల వారిగా. హ్మ్. సో ఇంతకిద్దాం. హ్మ్. అరే నువ్వు సూపర్ హిట్ అయిన సినిమా ఎంత కలెక్ట్ చేసిందో నంబర్ కరెక్ట్గా లేనప్పుడు నువ్వు సినిమా ఇస్తే డిస్ట్రిబ్యూటర్ ఎక్కడ మిగులుతాడు? అలాగని అందరి డిస్ట్రిబ్యూటర్లు నిజాయితీగా ఉంటారు ఇక్కడ అనేది కాదు. 1-2 ప్లేయర్స్ రాంగ్గా ఉంటారు. ఉంటారు. ప్రొడ్యూసర్స్లో కూడా 1-2 ప్లేయర్స్ రాంగ్ నంబర్ చెప్తారు. దానివల్ల అందరి మీద ఎఫెక్ట్ అవుతుంది. యెస్ సార్.